గగన్ని కావాలని ఎస్ఐ సూర్య అరెస్టు చేశాడని భూమి సాక్ష్యాలతో పట్టుకుంటుంది. వెంటనే డిఐజీ దగ్గరికి ఆ సాక్ష్యంతో నేరుగా కేపిని తీసుకొని వస్తుంది. వెంటనే డిఐజీ ద్వారా ఎస్ఐ సూర్యను ఇక ఆఫీస్ దగ్గరికి పిలిపిస్తారు. డిఐజీ చూసిన పక్కన భూమి కేపిని చూసి వెంటనే షాక్లో ఉండిపోతాడు. ఎస్ఐ సూర్య, నువ్వు కావాలని చెప్పేసి శరత్చంద్ర అల్లుని నువ్వు అరెస్టు చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా తన భార్యను తన తండ్రి కేపీ కూడా అదే విషయం చెప్తున్నారు. నువ్వు కావాలని చెప్పేసి గగన్ని అరెస్ట్ చేశావా అని డిఐజీ క్వశ్చన్ వేస్తూ ఉంటాడు సూర్యను. సార్, వీళ్ళు తన భర్తను కాపాడుకునేందుకు అన్యాయంగా చెప్తున్నా సార్. పట్టబగలు ఒక వీణ అమ్మాయిని కిడ్నాప్ చేశారు సార్. నా కళ్ళ ముంగటదంతా జరిగింది. కావాలని నేను ఆ అమ్మాయిని సేవ్ చేశాను. అలాంటి వాళ్ళను నేను అరెస్టు చేయకుండా ఎలా ఉంటాను సార్? అందుకే అరెస్టు చేశాను. ఇలాంటి వాడు ఒక్కడున్నా ఇక ఇంకొకరు నేర్చుకుంటారని ఆ ఉద్దేశంగా అరెస్టు చేసి కటకటాల వెనకాల పెట్టి వాడికి బుద్ధచ్చేలా చేస్తున్నాను సార్ అనే విధంగా సూర్య చెప్తూ ఉంటాడు డిఐజీకి. ఇప్పుడు వెంటనే భూమి, సార్, ఈ ఎస్ఐ కావాలని చెప్పేసి మా బావను అరెస్టు చేసిన మాత్రం నిజం. ఎందుకంటే మా మామయ్యను కాపాడిపోయి ఆ ఎస్ఐ సూర్య మీద మా బావ చెయ్యెత్తాడు. ఆ చెయ్యెత్తిన కుట్రతోనే మా బావ మీద కావాలని నేరం మోపి అరెస్టు చేయించాడు సార్ అని అంటుండగా, నీ దగ్గర సాక్ష్యం ఉందని నువ్వు చెప్పగానే ఇక మా డిఐజీ వింటాననుకుంటున్నావా అని చెప్పేసి సూర్య అంటుండగా, నమ్మెచ్చిన సాక్ష్యం చూపిస్తే అప్పుడు నమ్ముతారా సార్ అని చెప్పేసి భూమి అనేసరికి ఎస్ఐ సూర్య షాక్ అవుతాడు. ఇక భూమి గగన్ వెనకాల ఒక అతన్ని పర్మనెంట్గా ఇక ఎంక్వైరీ కోసం అని పర్సన్ని పెడుతుంది కదా, అతనే ఈరోజు భూమి భర్తను కాపాడుతాడు. అతను ఒక వీడియో కావాలని సూర్యదంతా చేయించాడని ఆ పర్సన్ భూమికి వీడియో రికార్డ్ పంపిస్తాడు. ఇక ఒకసారి ఈ వీడియో చూడండి సార్ అని డిఐజీ చేతిలో పెట్టిన తర్వాత కావాలని ఎస్ఐ సూర్య ఇదంతా చేయించినట్టు ఫోన్లో కనిపిస్తుంది. అప్పుడు డిఐజీ ఆ వీడియో చూసి ఒక్కసారి షాకే చూస్తూ ఉండిపోతాడు. చూశారు కదా సార్, ఈ వీడియో చూసినా కూడా మీరు నమ్మాలని అనిపిస్తుందా, అనిపించట్లేదా? కావాలని ఈ ఎస్ఐ సూర్య మా బావను అన్యాయంగా అరెస్టు చేసి నానా చిత్రహింసలు పెడుతున్నా సార్. ఇలాంటివన్నా సార్ మీ కాకి చొక్క వేసి ఆ వెనకాలున్న కడుపు విషాన్ని అందరి ముంగట రుద్దేలా చెయ్యకుండా వెనకాల గూడుపుటాలు చేసుకుంటూ జనాలందరినీ ఇలా టార్చర్ అనుభవించేలా చేస్తున్న ఈ పోలీసుల రేపటిగాల పోలీసులే జనాలకు ఇక మార్గదర్శనం కాదు సార్. ప్రాణాలతో భయపడి దూరంగా ఉండాల్సి వస్తుంది. వీలాంటి వాళ్ళ సార్, ఇలాంటి వాన్ని కూడా ఇప్పటికిప్పుడే సస్పెండ్ చేయాలి సార్ అని చెప్పేసి భూమి మాటలకు ఎస్ఐ సూర్య కోపంగా చూస్తూ ఉంటాడు. నువ్వు ఒక సిన్సియర్ ఆఫీసర్ అనుకున్న మీ అన్నయ్య చట్టానికి న్యాయానికి ఎంత కట్టుబడి ఉండి తన ప్రాణాలు తీసుకున్నాడో నాకు తెలుసు. అలాంటి అన్నయ్య తమ్మునివి నువ్వు కూడా అలాగే ఉంటావనుకున్నా. కానీ నా నమ్మకాన్ని ఒమ్ము చేసినందుకు నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. డిఐజీ వెంటనే ఎస్ఐ సూర్యను సస్పెండ్ లెటర్ ఇచ్చేస్తాడు. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పేసి భూమి ఇక నీ భర్తను తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పేసి డిఐజీ చెప్తాడు. ఈలోపు ఇక గగన్ని తీసుకెళ్దామని చెప్పేసి వెంటనే స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు ఎస్ఐ సూర్య భూమి కేపీ దగ్గరకు వచ్చి, నన్ను ఉద్యోగం నుంచి తీసేసి చాలా మంచి పని చేసావు భూమి. ఇక్కడ నుంచి నా వేట ఎంత కిరాతంగా ఉంటుందో నువ్వు గగన్ కావలసిన ప్రతి ఒక్కరూ ఇక నుంచి నా విశ్వరూపం చూస్తా. అన్యాయంగా నా కొడుకును అరెస్ట్ చేసిందే కాకుండా నువ్వు వేట మొదలు పెడితే ఆ వేటకు బలి కావడానికి ఇక్కడ ఎవ్వరు ఎస్ఐ గారు. ఇక నుంచి నేను చెప్తున్నాను, మీరు వినండి. నీ వేట మొదలు పెట్టే ముందే ఆ వేట నుంచి మేమెలా తప్పించుకోవాలనో అది మాకు బాగా తెలుసు. మీరు అన్యాయానికి పోయి నా భర్తను అరెస్ట్ చేశారు కదా, ఇక నా భర్త ఎలా ఉంటాడో ఇక నుంచి మీరు చూడండి. మీరు వేట మొదలు పెట్టడం కాదు, నా భర్త
నా భర్త వేట మొదలు పెడితే ఆ వేటకు ఎంత ఎంత బలవుతావో అలా తప్పించుకోవడం నీ వృధా అని చెప్పేసి భూమి ఛాలెంజ్ చేస్తుంది ఆ ఎస్ఐ సూర్యతో. చూస్తా ఈ వేటలలో ఎవరు గెలుస్తారు, నీ కుటుంబం మొత్తానికి నేను గోదావరి దిక్కు కోర్లు కడతా, చావుతో ఇక నుంచెలి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉండండి అని ఆ ఎస్ఐ సూర్య వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మామయ్య వెళ్దాం పద, ఇలాంటి వాళ్ళని ఎంతోమంది చూశాను, వాడి మాటలు వింటూ ఉంటే వాడు పగబట్టిన పాములాగా బుస కొడుతున్నాడమ్మా, మనం చేసిన దానికి వాడు ఏం చేయలేడు మామయ్య, బావని తీసుకొని వెళ్దాం పద అని చెప్పేసి వెంటనే స్టేషన్కి వెళ్ళి గగన్ తీసుకొని భూమి వెళ్తుంది. కాకపోతే చాలా దెబ్బలతో ఉంటాడు కదా, హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపిస్తారు కదా. వెంటనే ఇక అయిపోయిన తర్వాత కేపీ, గగన్, భూమి ముగ్గురు కలిసి ఇంటికి వస్తుండగా ఇక కేపీ అలా గేట్ దగ్గర ఉండిపోతాడు. ఇక మామయ్య మీరు కూడా రన్నంటుండగా వద్దమ్మా మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. అప్పటికే గగన్ కేపీని చూసి ఇదంతా నువ్వు కావాలని కోడలున్ను ఇక నువ్వు చేసావు కదా అని చెప్పేసి భూమి మీద ఆ కేపీ మీద నిందలు వేస్తూనే ఉంటాడు. ఆ సమయానికి కేపీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గగ్గని తీసుకొని లోపలికి వచ్చేసరికి తన మీద ఒంటి మీద దెబ్బలు చూసి శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం జరిగిందిరా అని అంటుండగా జరిగిన విషయం అంతా భూమి చెప్తుంది. అసలు ఇది ఎలా అమ్మా అంటుండగా నేను తర్వాత చెప్తాను అత్తయ్య అని చెప్పేసి పైకి తీసుకెళ్తుంది. ఇక శివ లేడా అంటుండగా ఏమో అమ్మ శివ లేడు అని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు బిందును చెంపదెబ్బ కొడుతుంది కదా అపూర్వ, నిజం చెప్తావా లేవా, అసలు వాడు ఎవడు అని అడుగుతుండగా అప్పుడు బిందు నిజం చెప్తే ఇక ఎక్కడ ప్రాబ్లం అవుతుందని కంగారు పడిపోతుంటుంది. చెప్తావా లేదానే అని చెప్పేసి ఇక మీర కొడుతూ ఉంటుంది. ఈలోపు కేపీ వస్తాడు. అసలు ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి బిందు వెళ్ళి కేపీని పట్టుకొని ఏడుస్తుంటుంది. ఏమైందమ్మా అంటుండగా ఇక అమ్మ కాలేజీ మాన్పించింది. ఏంటి కాలేజీ మాన్పించిందా? అవునా, నీ కూతురు చేసిన రాజకార్యాలు చాలు, ఇక నీ కూతురు ఇంట్లో ఉంటుంది, అది చెప్పడానికి నువ్వెవరు అని అపూర్వను నిలదీస్తాడు. ఈలోపు ఇక కేపీ అయినా నీ కూతురు ఎవడితో తిరుగుతుందనేసరికి అపూర్వ అని చెప్పేసి కోపంగా అంటాడు. కళ్ళ ముంగట కనిపించిందంతా అబద్ధం కాదనుకో, ఇప్పుడు ఏకంగా లేచిపోవడానికి ప్లాన్ చేసింది, అలాంటిది అన్న కాలేజీకి పంపి ఇంటి పరువు తీయడం అని చెప్పేసి అంటుండగా నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు, అది నాకు బాగా తెలుసు అని కేపీ అంటాడు. ఎవరు ఎలాంటి వాళ్ళో బాగా తెలుస్తుంది, నిజం చెప్పు బిందు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఇక మీరా అడుగుతూ ఉంటుంది. అమ్మ అది కాదమ్మా అని అంటుండగా చెప్తావా లేకపోతే నేను చావన్నా అని చెప్పేసి మీరా మెడ మీద కత్తి పెట్టుకుంటుంది. పిచ్చి పట్టిందా నీకు అని చెప్పేసి కేపీ అంటుండగా లేదండి, నేను పరువు పోతే ప్రాణం తీసుకుంటాను, చెప్తావా లేదా? అమ్మ నేను శివను ప్రేమిస్తున్నాను అని చెప్పేసరికి ఇంట్లో వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక మరోవైపు గగన్ బెడ్ మీద పడుకుంటాడు. భూమి భోజనం తీసుకెళ్తుంది. మెల్లగా కూర్చోబెట్టి తనకి ఒంటికి గాయాలైన కదా వేడి నీళ్ళతో అలా ఇక కాపుతూ ఉంటుంది. మరోవైపు కాపిన తర్వాత భోజనం తినడానికి రాకపోతే భూమి దగ్గరుండి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ ఇక ఎలా చెప్పాలో అన్నట్టుగా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడు. ఎందుకు బావా థ్యాంక్స్ ఎందుకు? ఎందుకంటే నువ్వు నన్ను స్టేషన్ నుంచి తీసుకొచ్చావు కదా, నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు, కానీ అది నా కర్తవ్యం, నా బాధ్యత, నువ్వు నా భర్తవు కాబట్టి. ఒకటి చెప్తున్నాను బావా, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని తెలుసు, కానీ ఏ మనసులో పెట్టుకుని నన్ను దూరం పెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు లేకపోతే నేను లేను బావా, నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నానంటే నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పేసి గగన్కి ఇక తన ప్రేమ గురించి చెప్తూ ఉంటుంది భూమి. ఇక మరోవైపు సూర్య బాగా తాగుతూ వీళ్ళ మీద శత్రుత్వం పెంచుకునే ఉంటాడు. ఆలోపు అపూర్వ సూర్యకు ఫోన్ చేస్తూ ఇక ఏమైంది అని చెప్పేసి అంటుండగా ఆ భూమి సాక్ష్యం తీసుకొచ్చేసరికి షాక్ అయిపోతుంది. ఇక గగన్ గారిని విడిపించుకుంది, నన్ను సస్పెండ్ చేసేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. అంటే నువ్వు ఇప్పుడు ఉద్యోగంలో లేవా? లేదు, ఆ భూమిని వదిలిపెట్టను అంటుండగా ఇదే పగపట్టు, ఆ భూమి ఆ గగన్ గారి కుటుంబాన్ని మొత్తం చంపి నీ
పగకు ప్రతీకారం తీర్చుకో అని అపూర్వ రెచ్చగొడుతుండగా ఈ మాటలు కేపీ విని అపూర్వ కుట్రుందని తెలుసుకుంటాడు.